ఈ రమప్రభ అంటే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదే త్రిపురను అడ్డుకోవడానికి మనకి సలహాలిచ్చి ఇప్పుడేంటి ప్లేట్ ఫిరాయిస్తోంది. ఏదో ఒక పర్పస్ లేకుండా ఆమె అలా మాట్లాడదు. మా పిన్నేంటి అక్కని ఇంత ప్రేమగా పిలుస్తుంది. ఏంటి వరుసలు కలిపేస్తున్నావు? అసలు ఎందుకు వచ్చారు మీరిద్దరు? అదేంటి పెద్దమ్మ గారు, నా కూతురు పెళ్లి చేసుకుని వచ్చింది కదా, పెట్టుపోతలు జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా. తన తరపున చేయాల్సిన బాధ్యత నాదే కదా పెద్దమ్మ గారు, అందుకే వచ్చాను. అలాంటివేమీ ఉండవు. మా కర్మకాలి మా కన్నయ్య తన మెడలో తాళి కట్టాడు, అంతకు మించి ఇంకేం లేదు. అది కాదు పెద్దమ్మ గారు. నువ్వేం మాట్లాడొద్దు. చుట్టరికాలు అస్సలు కలపకు. అదేంటి బామ్మగారు అంత మాట అంటున్నారు? నీకింకా అర్థం కాలేదా అమ్మా? నిన్న జరిగిన పెళ్లిని మేమెవ్వరం ఒప్పుకోవటం లేదు. తను మోసం చేసి బాలగారిని పెళ్లి చేసుకుంది. మోసం చేయాల్సిన అవసరం మా అక్కకి లేదు. గాయత్రి, నువ్వు మాట్లాడుకో. నేను ఏదో ఊహించుకునొస్తే ఇక్కడ ఇంకేదో జరుగుతుందేంటి? నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం లాయర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? అదేనమ్మా, మీ మనవడు పెళ్ళైపోగానే పవర్ ఆఫ్ అటార్నీ కింద ఆయన భార్యకి ఆస్తి మొత్తం వచ్చేలా డాక్యుమెంట్స్ రెడీ చేయమన్నారు కదా, చేశానమ్మా. ఓ, బామ్మగారి కోపం చూస్తుంటే ఏ క్షణమైనా త్రిపురని ఇంట్లో నుంచి గెంటేస్తారనిపిస్తుంది. గెంటేసేవాళ్ళైతే ఎప్పుడో ఆ పని చేసేవాళ్ళు. ఆ పని చెయ్యలేదంటే అర్థమేంటి? వాళ్ళు ఎలా అనుకున్నా త్రిపుర ఇప్పుడు బాలాకి భార్య. ఆ లాయర్ మాటల ప్రకారం త్రిపురకే ఈ ఆస్తి మొత్తం వస్తుంది. బామ్మగారు రానివ్వకుండా అడ్డుపడి లాయర్ని పంపించేశారు కదా. పంపించిన లాయర్నే పిలిచి ఆస్తి రాసేలా చెయ్యాలి. కానీ ఎలా చేస్తావమ్మా? ఆ త్రిపుర ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే? కొన్ని విషయాలు మనం చేయలేకపోవచ్చు, కానీ అవి చేయడానికి వేరే వాళ్ళుంటారు. ఎవరు? ఒక నిమిషం. ఏం చేస్తున్నావమ్మా? ఇలా చేస్తే కాని అటో ఇటో తేలదే. ఎవ్వరూ ఏమీ అనకుండానే, ఎవ్వరూ తనని ఏమీ చేయకుండానే అంతా క్రియేట్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు భలే యాక్ట్ చేస్తోంది బొమ్మ. నాటకాల వాళ్ళ ఇంట్లో ఉంటుందిగా, నాటకాలు భలే నేర్చుకుంది. మా ముందే తన మీద చాడీలు చెప్తున్నారేంటి? అయ్యో ప్లీజ్ అండి, ఇక్కడ నాకు ఏ ఇబ్బంది లేదు, మీరు దయచేసి వెళ్ళండి. అది కాదమ్మా, నా అంతటా నేనే చెప్తున్నాను కదా, నన్ను బాగా చూసుకుంటున్నారు, ఇక మీరు వెళ్ళండి. నిన్నెవరైనా ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చెయ్యమ్మా.
త్రిపుర, బాబురావు పట్టారిని నీకు మా అత్తయ్య ఇవ్వలేదని వాళ్ళని ఇంటికి పిలిపించి ఇంత పని చేస్తావా? అమ్మా, తన వల్ల మన పరువు అంతా పోయింది. బాబాయ్ నీకు పరువు ఉందా? ఎందుకు? పిన్ని, మీరు ఎందుకు ఇలా చేశారో తెలియదు, కానీ మీ వల్ల మా అక్క మాటలు పడాల్సి వస్తుంది. అది కాదు గాయత్రి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్క మంచి కోసమే కదా మీరు మాట్లాడేది. అక్కర్లేదు. మీ ఉద్దేశం ఏంటో, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పదవే వెళ్దాం. బామ్మగారు, క్షమించండి, నేను ఇదంతా చేయలేదు.